నెక్స్ట్ కట్టెకోల వెంకన్న గారు, వారు కూడా మాకు 25 సంవత్సరాల నుంచి కొద్దిగా సిగ్గని అది వచ్చింది మాకు బాగా. ప్రతిదానికి సిగ్గుపడతాడు. ఆయన ఎంత కష్టపడి మాకు సాయం చేసినా కూడా ఎక్కడ తన సహాయాన్ని చెప్పడు. అలాంటి ఒక మంచి నాయకుడు మాకు దొరికినందుకు సంతోషిస్తూ వారిని కూడా గౌరవ సంఘ పక్షాన్ని సన్మానం చేస్తున్నాం. అందరం ఫోటో దిగి కిందికి వెళ్ళి భోజనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన గౌరవ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఇప్పుడే పరిచయం అయ్యారు. అలాగే మన దర్గయ్య గారు కూడా పరిచయం అయ్యి వెళ్ళారు. ఇప్పుడు అధ్యక్షులుగా కత్తి నెహ్రూ గౌడ్ గారు ఇంతకుముందే నియమితులై ఉన్నారు. ఈరోజు వారి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉపాధ్యక్షులుగా పొనకాళ్ళ సురేష్ గారు ఉపాధ్యక్షులు, వారికి నియామక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరొక ఉపాధ్యక్షులుగా కట్టెకోల వెంకన్న గారికి నియామక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కొంతమంది కమిటీలో ఉండి కూడా ఈరోజు ఫంక్షన్స్ ఉండి రాలేకపోయారు. మీరు టవల్ కప్పారా, పత్రాలు ఇవ్వాలా? నేను పేగూరు సురేంద్రనాథ్, శాంకూరు సురేంద్రనాథ్ గారిని మనం కండవ కప్పి నియామక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతాము. పీటీసీ సంఘం నాయకుడిగా చాలా మన కవర్ కప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆచార్య చంద్ర వాళ్ళకి నియామక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతాను. అలాగే రాంబాబు జిల్లా కమిటీ సభ్యులుగా రాంబాబు గారు ఏది మీకు రావాల్సింది జిల్లా కమిటీ సభ్యులు. అలాగే కార్కొండ నరేష్ వైరా నుంచి నెక్స్ట్ అలాగే ఖమ్మం రూరల్ నుంచి సూదరాన్ని ఎల్లయ్య గౌడ్ ఏదో దగ్గర ఏం చూడాలి చూడండి ఒకసారి. మన జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మన ఇర్మ ఊర్మిళ గారిని నియామక పత్రం ఇచ్చి ఊర్మిళక్క దగ్గరికి వచ్చి ఓకే. తర్వాత వినోద్ గారు నర్సయ్య గారు అన్నాడు. వినోద్ గారికి ఒకసారి చూడండి. ఓకే, వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. వంగా సుభాష్ గౌడ్ గారు ఓకే రాష్ట్ర శాఖ పక్షాన తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
చూడండి. ఓకే. జిల్లా బాధ్యులుగా వారిని అన్న చూడండి. ఓకే. చెల్లిపోతుల సత్యనారాయణ గౌడ్ గారు జిల్లా బాధ్యులు, వారి సీనియర్ నాయకులు, గౌడ ప్రేమికులు, వారి కుమారుడు కూడా ఈరోజు మంచి నాయకుడిగా ఉన్నారు. వారిని సన్మానం చేయాల్సింది. అన్న దగ్గరికి వచ్చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ నేంపూర్ మండలం వారిని నియామక పత్రం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర నాయకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చూడండి సార్. చూడండి. ఓకే. ఇవ్వండి, మీరు రండి. మీరు నేంపూర్ మండలం కార్యదర్శిగా నియామక పత్రం తీసుకుంటున్నారు. వారికి తెలంగాణ గౌడ సంఘం పక్షాన చప్పట్లతో స్వాగతించాలి. మన అర్బన్ మండల కమిటీని, రంగాపాలెం మండల కమిటీని పొరపాటు నాగేశ్వర గారు ప్రత్యేక రంగనాథపాలెం మండల తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా సూతగాని సంఘాన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. సూతగాని సంఘయ్య రఘునాథపాలెం మండల కమిటీ ఉపాధ్యక్షులు సూతగాని సంఘయ్య నియామక పత్రం ఇవ్వాల్సి కోరుతాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా దేశగాని నర్సయ్య చిమ్మపూడి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్యదర్శి చిమ్మపూడి రఘునాథపాలెం మండలం. అదేవిధంగా బోనపట్ల శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులుగా నియామక పత్రం. వేపకుంట్ల పట్లపల్లి శ్రీనివాసరావు వేపకుంట్ల. సురవి గోపాలకృష్ణ పాండరంగాపురం. మోతగాని శ్రీశైలం మల్లేపల్లి శ్రీశైలం తరఫున ఎవరైనా తీసుకో అన్న. నువ్వు గోపిదా అన్న చూడు. ఓకే. అన్న చూడండి. ఓకే. చప్పట్లు కొట్టండి. లోపల భోజనం. ఇప్పుడు మన సీనియర్ నాయకులు కత్తి మామేశ్వర గారిని ఏదైనా మీకు రావాలి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందించి వాళ్ళ బ్యాంకు చైర్మన్ గా అలాగే మన డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ స్వాతిని కూడా ఏమి మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. స్వాతి డాక్టర్ ఫిజియోథెరపిస్ట్. చెప్పండి. పంపిస్తాను. ఓకే. ఓకే. నెంబర్ ఉంది. చూడండి ఒకసారి. అన్న ఓకే. మన ఇంకా సన్మానాలు ఎవరైనా ఉన్నారా? సార్ దగ్గర. ఓకే. వీరస్వామి గారు సత్తుపల్లి ఫ్రమ్ ఈరోజు నూతనంగా జిల్లా కమిటీలో తీసుకుంటున్నాం. వారికి
శుభాభివందనాలు. తెలంగాణ గౌరవ సంఘం పక్షాన చప్పట్లతో హరియా అందరూ ఆకలితో ఉన్నారు, తొందరగా రావాలి స్టేజ్ మీదకి. కొంచెం లేవు. చీఫ్ జగదీష్ గారు ఓకే. రండి. అలాగే భోజనం ఎంత ఉంటుంది కిందకి ఒకసారి ఇటు చూడండి. చప్పట్లు కొట్టారా? ఓకే. కింద పడ చూడండి. వేంపూర్ మండలం జి నరసింహారావు గౌడ్ గారు వారికి నూతనంగా నియామక పత్రం ఇస్తున్నారు. చప్పట్లతో ఓకే. సిపిఐ నుంచి మా సోదరుడు సీనియర్ కామంచికల్లు గ్రామ ఎక్స్ సర్పంచ్ గారు వారు చెప్పగానే కొద్ది ఆలస్యంగా వచ్చిన వారికి రాష్ట్ర శాఖ పక్షాన సన్మానం చేయవలసిందిగా ఈ సంఘానికి సలహాలు సూచనలు మాకు ఎప్పుడు వస్తూ ఉంటారు. వారి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వారు కూడా వేపగుట్ల గ్రామ మేజర్ సర్పంచి మోగుదెబ్బ జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘాల సమన్వయకర్త వారిని కూడా సన్మానం చేయాల్సిందిగా ఇటు చూడండి. ఇటు తిరగండి. ఒకసారి ఇటు తిరగండి అన్న. మంచిగా ఓకే. ఓకే రైట్. ఓకే. అందరూ ఫోటో దిగారండి. బట్టసాలు చేస్తున్నారు. అందరూ గ్రూప్ ఫోటో దిగారండి. గురుగొండ వాసుగౌడ్ గారు అందరినీ జిల్లా మండల అన్ని అయిపోయాక నగరాన్ని చెప్తాం అనుకున్నాం. అందుకోసం వారిని కూడా ఈ రోజు నియామక పత్రాన్ని రాష్ట్ర శాఖ పక్షాన ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. బాబు బాబు ఫోటో దిగారు. ఒక్క నిమిషం ఉండండి. తిరిగి రెండోసారి ఎన్నికైతున్నా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 10 సంవత్సరాల నుంచి కూడా తను నగర అధ్యక్షుడిగా మాకు విశేష సేవలు అందించారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా తెలంగాణ గౌరవ సంఘం నగర అధ్యక్షుడిగా వారి సేవలు మునుముందు ఇంకా కావాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ దయచేసి ఇదంతా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ గడియలో తెలంగాణ గౌడ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని మన్నించి వ్యాపారాల బిజీ ఉన్నా కూడా మా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారికి మరియు చింతలపాటి వెంకటేశ్వర గారు మా రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు వారికి మరియు మా ఇష్టలు గౌరవ అధ్యక్షులు చిత్తలూరు నరసయ్య గౌడ్ గారికి వీరందరూ కూడా ఈ సంఘానికి ఎన్నో సేవలు అందించారు. రాబో రోజుల్లో కూడా వీరి సహాయ సహకారాలు ఖమ్మం జిల్లాపై ఉండాలని, రాబో రోజులలో మంచి హాస్టల్ కళ్యాణ మండపం కట్టడంలో రాష్ట్ర శాఖ పక్షాన జిల్లా శాఖ పక్షాన మాకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమము సన్మానం వారు కూడా వారు రిటైర్ అయినా కూడా కులాభిమానిగా బయ్యాల మండలం అది
మాకు మేనమామ అవుతారు. వారు ఉద్యోగరీత్యా తను చేస్తూ కూడా కుల అభిమానాన్ని వారు నగరానికి ఖమ్మం కూడా వారు మాకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే. వారు కూడా రావాల్సిందిగా ఒకసారి ఇటు చూడండి, ఒకసారి అన్న ఒకసారి రెడీ అన్న, ఇటు చూడండి రెడీ. ఓకే. సార్ రెడీ సార్, ఇటు చూడండి. మేధావులు మౌనం ఈ దేశానికి ప్రమాదం. వారు గోపాకి గౌడ సంఘాలకి సైలెంట్ గా ఉండడం కాదు, మాకు ముందు రోజుల్లో వారి సహాయ సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా రాబోయే రోజులలో దీన్ని బలోపేతం మీ ఆలోచనలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.